పుట్టుకతోనే నేను నాది అనే భావంతో వచ్చాను. పసిపిల్లాడు పుట్టగానే కొంచెం వయసు వచ్చేప్పటికి వాడు ఆట వస్తువు ఇస్తే కొంచెం నచ్చే టైంకి ఇది నాది అనే భావన వస్తుంది. అంటే నాది నీది, నాది నీది రెండో భావాలతోనే ఉన్నారు అందరం. నాది, ఈ శరీరం నాది, నేను శరీరాన్ని. చూడండి పదాలు, నేను శరీరాన్ని అంటే నేను దేహాన్ని, నా దేహాన్ని నేను అనుభవిస్తాను సంపూర్ణంగా. ఎలా అనుభవిస్తాను? దేహ సంబంధమైన నిద్రావస్థను, నా నిద్రని అనుభవిస్తాను. నేను ఇప్పుడు నిద్రపోయాను, నేను నిద్రగా ఉన్నాను, నా నిద్రని నేను అనుభవిస్తాను. నేను కళ్ళగన్నాను, నా కళ్ళలో నాకు నా అనుకోపోయినా ఇష్టానుసారంగా సుఖం దుఃఖం మంచి చెడు పాపుణ్యాలతో ఉంది. నేను దేహాన్ని, ఈ దేహం ప్రత్యక్ష అనుభవం ఇంద్రియాలతో ఉంది. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణేంద్రియాలతో కూడి ఈ దేహం ఉంది. ఎలాగా? మనసు బుద్ధి చిత్తాంకారాలతో. ఎలాగా? అంతఃకరణ రూపంగా మనసు బుద్ధి చిత్తాకారమైన అంతఃకరణమైన అంతా ఒకటే. మనసు బుద్ధితోనే ఉంటుంది. ఎలా? బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి ఏంటి? నీతి. మనసు చంచలం. ఒక తప్పు పని చేస్తుంది, బుద్ధి హెచ్చరిస్తుంది, అదే తప్పురా చేయకూడదు. అంటే మనసు బుద్ధి చిత్తాంతకారణంగా నేను నేనని అనుకునేవాడే, సంకల్పించేవాడే, తలంచేవాడే, భావించేవాడే, స్మరించేవాడే, దేవుడు ఉన్నాడని దేవుడు లేడని అనేవాడే నేను ఒకటి ఉన్నది. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ సో అండ్ సో. అలాగే నా నేమ్ ఏంటి? నీ నేమ్ ఏంటంటే నారాయణ, నీ పేరు సరే. మరి ఈ స్వామి పేరు ఏంటి? పూర్వాశ్రమంలో కంచిపట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఇప్పుడు నిర్గుణ చైతన్య. అంతే. ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, గూనిగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా మానవులమే. మానవుడుగా ప్రేమిస్తాడా? మానవుడిని విడిచిపెట్టి జంతువులు ఎక్కువ ప్రేమిస్తాడా? పక్షులు ప్రేమిస్తాయా? మానవుల్ని ప్రేమిస్తాయా? సర్పాలు ప్రేమిస్తాయా? మానవుల్ని ప్రేమిస్తాయా? అడవిలో ఉన్నప్పుడు వాటిని అవే ప్రేమిస్తాయి. వాటిని అవే ప్రేమించినప్పుడు అవుతుంది వికారం అంటే ఏంటి? పరిణామం అంటే మార్పులు చెందడం. నేనున్నాను దేయంగా. ఇప్పుడు మీకు ఎన్నో సంవత్సరం? 82వ సంవత్సరం వచ్చిందండి అంటే నీకంటే ఎంత? ఒక 50 ఏళ్ళు ఉన్నాయా నీకు? 40 ఏళ్ళు ఉన్నాయన్నా. అంటే 47 సంవత్సరాలు నువ్వు ఉన్నావు కదా. ప్రతి ప్రాణి కూడా పుట్టుకతో ఒక్కరోజు కూడా సంపూర్ణంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా చూస్తుందా? పుట్టగానే పోయేవాళ్ళు ఉన్నారు, గర్భంలో పోయేవాళ్ళు ఉన్నారు, ఒక సంవత్సరం పుట్టాను. అంటే మరణం తథ్యం కాలం అమూల్యం. ఏం చెప్తున్నారు అందరూ? మరణం తథ్యం కాలం అమూల్యం. కాబట్టి మానవ జన్ముడికి సాఫల్యం చేసుకుంది ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక ఆశ. లక్ష్యం ఏంటి? దేహధర్మంగా ఉన్నంత వరకు ప్రతివాడికి ఏం కావాలి? అన్నప్రసాదం, కట్టుకోవటానికి బట్ట, సుఖు కాదు రక్షణకి. శీతాకాలం వచ్చింది, ఏం చేస్తాం? చెట్లు కలజోడు వచ్చింది, నేత్రాలకి కలజోడు ఆచారం. అంటే బట్ట కూడా ఈ యొక్క అవయవాలను కాపాడుతుంది. కట్టుకోవటానికి బట్ట, ఆహారానికి ఏం కావాలి? అన్న పానీయాలు. పానీయం అంటే ఏదైనా కావచ్చు, జవ పదార్థం, అన్నం, భోజనం, రొట్టె ఏదైనా కావచ్చు. ఇవి అయిపోయినాయి. ఇంకేం కావాలి వాడికి? ధర్మ అర్థంలో డబ్బు కాదు కదా. ఇది కామ మోక్షాలు. కామ అంటే కోరికలు. చిన్నప్పుడు వయసు ఆట వస్తువులతో, బంతులతో, అలాగా క్రికెట్ అని, ఇదని, క్యారం బోర్డు అని, కొందరు విజయాన్ని, కొందరు రకరకాల నేర్చుకుంటారు వాళ్ళ ఇష్ట ప్రకారంగా. అప్పుడు ఆ కామం అయిపోయింది. అప్పుడు ఏమైంది? మోక్షం కావాలి, ముక్తి. ఎందుకు కావాలి ముక్తి? ప్రతివాడికి నేనున్నాను, నాది నేను భావంతో ఉంది. ఈ నేను నాది నేను అనే భావం చిన్నప్పుడు ఉన్నప్పుడు అది అజ్ఞానం కింద చెప్పరు పిల్లలు.